హలో ఫ్రెండ్స్, నమస్తే. నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం పరంగా పక్కా ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్న హామీ నెరవేరలేదు. పేదలకు పంపిణీ చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కొన్ని చోట్ల పూర్తయినా పంపిణీలో జాప్యం కారణంగా అవి అర్హులకు అందకుండా పోయాయి. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా పక్కా ఇల్లు నిర్మిస్తామని క్షేత్రస్థాయిలో చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్న హామీ నెరవేరలేదు. పేదలకు పంపిణీ చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కొన్ని చోట్ల పూర్తయిన పంపిణీలో జాప్యం కారణంగా అవి అర్హులకు అందకుండా పోయాయి. అప్పటి అధికారులు, పాలకుల నిర్లక్ష్యంలో కోట్లు వెచ్చించి నిర్మించిన ఇల్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ప్రకటించడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారైంది. నిర్మాణం పూర్తయిన జిల్లాలోని మంచి